హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో చెప్పి. ఇదైతే సండే రోజు షూట్ చేశానండి. ఆ రోజు నేనైతే ఏమేం పనులు చేసుకున్నాను అని చూపిస్తూ మీకు ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, తమ్నైల్లో చూశారు కదా. గ్రాటిట్యూడ్ ఇన్ లైఫ్ అంటే మనకి ఈ జీవితం ఇచ్చినందుకు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అనే విషయం గురించి చెప్తాను. మన లైఫ్లో హ్యాపీనెస్ కోసం మనం చాలా పెద్ద విషయాల కోసం వెయిట్ చేస్తాం. కానీ నిజం ఏంటంటే చిన్న చిన్న బ్లెస్సింగ్స్లో కూడా మనం రియల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ప్రతిరోజు మనకి ఒక న్యూ డే దొరుకుతుంది కదా, అది కూడా ఒక గిఫ్ట్ లాంటిదే. దానికోసం మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. మన దగ్గర ఉన్న విషయాలను అప్రిషియేట్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు. ఈరోజు నేను మన లైఫ్లో గ్రాటిట్యూడ్ ఎంత ఇంపార్టెంట్ అని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మనం చాలాసార్లు మన దగ్గర లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అదే మన దగ్గర ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించడం మర్చిపోతాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా మన ఫ్యామిలీ, మన హెల్త్, మన హోమ్, ఇవన్నీ చాలా పెద్ద బ్లెస్సింగ్స్. మార్నింగ్ లేచి ఒక న్యూ డే స్టార్ట్ అవ్వడం కూడా ఒక గిఫ్ట్ లాంటిదే. అలాంటి గిఫ్ట్ లాంటిది వాటి గురించి మనం మర్చిపోయి ఎవరి దగ్గర ఏదో ఉందని చెప్పేసి మనం ఒక విషయానికి థ్యాంక్ఫుల్గా ఉంటే మైండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. చిన్న చిన్న మూమెంట్స్లో కూడా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. లేకపోతే ప్రతిదీ మనకి భూతద్దంలో కనిపించినట్టు పెద్దగానే కనిపిస్తాయి. డైలీ కొన్ని సెకండ్స్ తీసుకొని నా లైఫ్లో ఉన్న మంచి విషయాలు ఏంటి అని ఆలోచిస్తే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అవి ఏంటంటే, మన అమ్మ ప్రతిరోజు మన కోసం కుకింగ్ చేస్తుంది, మన కేర్ తీసుకుంటుంది, మనం హ్యాపీగా ఉండాలని అవి ఇవి చేస్తుంది. చాలాసార్లు మనం థ్యాంక్ యూ అని చెప్పడం కూడా మర్చిపోతాం. ఒకసారి మనం హార్ట్ నుండి థ్యాంక్ యూ అమ్మ అని చెప్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది చిన్న విషయంలో కనిపించవచ్చు, కానీ ఇది గ్రాటిట్యూడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. లైఫ్లో మన దగ్గర ఉన్న పీపుల్ని అప్రిషియేట్ చేయడం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఇది మన లైఫ్ని ఇంకా గ్రాటిట్యూడ్ అంటే పెద్ద గిఫ్ట్స్ ఏమీ కాదు. మన లైఫ్లో ఉన్న మంచి వాళ్ళకి సింపుల్గా థ్యాంక్ యూ అని చెప్పడం అంతే. మార్నింగ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనం మార్నింగ్ లేచి హెల్తీగా ఉండడం కూడా ఒక బ్లెస్సింగే. ప్రతిరోజు న్యూ డే దొరుకుతుంది, దానికి కోసం కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అదేంటంటే మనకి ఎవరైనా స్మాల్ హెల్ప్, చిన్న హెల్ప్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఒక స్మాల్ థ్యాంక్ యూ వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ఎగ్జాంపుల్. మన టేబుల్ మీద ఉన్న ఫుడ్ కోసం కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి. చాలామందికి ప్రాపర్ ఫుడ్ కూడా దొరకదు, అది అందరికీ తెలుసు. ఉన్నదానికి మనం థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఇంకొకటి హోమ్ ఎగ్జాంపుల్. మన దగ్గర సేఫ్గా ఉండడానికి ఒక హోమ్ ఉండడం కూడా చాలా పెద్ద బ్లెస్సింగ్స్. ఇలాగ రోడ్డు మీద ఇల్లు లేని వాళ్ళు రోడ్డు మీద మనం చాలా మందిని చూస్తుంటాము. కాబట్టి అది కూడా మనకు ఒక థ్యాంక్ఫుల్ లాంటిదే అన్నమాట. ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్ అంటే మన దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ని గుర్తించి థ్యాంక్స్ చెప్పడం అని మనం చెప్పుకున్నాం. కానీ కొన్నిసార్లు మనం బిజీ లైఫ్లో ఆ విషయం కూడా మర్చిపోతూ ఉంటాం. మార్నింగ్ లేచి చూస్తే మనకి ఒక న్యూ డే స్టార్ట్ అవుతుంది, అది కూడా చాలా పెద్ద గిఫ్ట్. చాలామంది లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మన దగ్గర హెల్త్, హోము, ఫ్యామిలీ ఉంటే అది చాలా పెద్ద బ్లెస్సింగ్స్. ఎగ్జాంపుల్గా ఏంటంటే, మన ఇంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. అది వాళ్ళకి నచ్చితే మన హార్ట్లో ఏంటి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ మూమెంట్లో మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. అలాగే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళతో మాట్లాడడం, నవ్వడం, టైం స్పెండ్ చేయడం కూడా లైఫ్లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం పాజిటివ్గా థింక్ చేయాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కూడా మనకి కొన్ని లెసన్స్ నేర్పిస్తాయి. ఆ లెసన్స్ వల్ల మనం స్ట్రాంగ్ అవుతాం. ఈ గ్రాటిట్యూడ్ని అంటే అన్నిటికీ థ్యాంక్ఫుల్గా ఉండడాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మైండ్ కామ్గా ఉంటుంది, స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది. మనకున్న విషయాల గురించి హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు కొన్ని సెకండ్స్ తీసుకొని టుడే నా లైఫ్లో జరిగిన మంచి విషయాలు ఏంటి అని ఆలోచించండి. ఆ స్మాల్ మూమెంట్స్ కోసం పర్వాలేదు, అవి గుర్తుంచుకొని థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. లైఫ్లో హ్యాపీనెస్ కావాలి అంటే పెద్ద విషయాలు అవసరం లేదు. మన దగ్గర ఉన్న చిన్న చిన్న బ్లెస్సింగ్స్ని కూడా అప్రిషియేట్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. కాబట్టి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి, హ్యాపీగా మీరు మీ లైఫ్లో థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యే ఒక విషయాన్ని మాత్రం కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నేను చెప్పాలనుకున్న చెప్పేశానండి. ఈరోజు ఇది సండే రోజు చేశానని చెప్పాను కదా, ఆ రోజైతే మా ఇంట్లో స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు. చికెన్ తెచ్చుకొని అది కర్రీ చేసేసి వెజిటేబుల్ బిర్యానీ లాగా చేశాను. ఇద్దరమే ఉన్నాము, నేను మా హస్బెండ్, పిల్లలు లేరు. సో ఈ కొంచెం ఈ రోజుకి సరిపోతుందని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట. అదే చూపిస్తున్నాను. కర్రీ పెద్దగా చెప్పక్కర్లేదు, చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రెగ్యులర్గానే యాక్చువల్గా అయితే ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మధ్యాహ్నం నాకు బయటికి వెళ్ళాల్సిన పని పడింది, సడన్గా జరిగింది. సో నేను మధ్యాహ్నం వరకే షూట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చానండి. ఇంకా తర్వాత షూట్ ఏమీ చేయలేదు. సో ఇంతవరకు చేశాను కాబట్టి ఇదే చూపిద్దాము అని చెప్పేసి పెట్టాను ఈరోజు వీడియో అయితే. ఈ 10 minutes వీడియో. ఈ 10 minutes వీడియో ఏంటంటే, మీరు ఏదైనా పని చేస్తూ వింటున్నా చాలు, నేను చెప్పిన కొన్ని విషయాలు అయితే మీకు అర్థమవుతాయి. ఇంకా ఇక్కడైతే నేను వెజిటేబుల్ పలావ్ చేశానండి. దానికోసం ఇక్కడైతే ఆవాలు జీలకర్ర వేసుకొని, నా దగ్గర కొన్ని స్పైసెస్ ఉంటే అవి వేసేసాను. ఇందులో ఏమున్నాయంటే షాజీరా, అనాస పువ్వు అవన్నీ ఉన్నాయి, లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. ఇందులో కొంచెమే ఆయిల్ వేసి కొంచెం నూనె వేసుకున్నాను. అటువైపు అయితే అది పెట్టేసి ఇటువైపు కూర కూడా అయిపోయింది. ఇదైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి దింపేశాను. నాకు అటువైపు ట్రైపాడ్ పెట్టుకోవడానికి వీలు లేదండి, చిన్న పొయ్యి దగ్గర. సో కూర అయిపోయింది, దింపేసేసి ఇంకా అన్నం కూడా ఇటు మార్చుకున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న కూరగాయలు మొత్తం కొంచెం కట్ చేసుకొని, బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను లాస్ట్లో అయితే కాజు అండ్ గ్రీన్ పీస్ వేసానండి. ఈ గ్రీన్ పీస్ మొత్తం వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చాను. ఈ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లోకలి కూడా కొన్నాను, మీకు మీషో ఐటెంలో వస్తుంది. అదైతే ఈ మధ్య నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఎప్పటికప్పుడు ఆ రోల్లో దంచి వేస్తున్నాను. అలా అయితే ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ. ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. కాసేపు మూత పెట్టి అలా వదిలేసాను మగ్గుతాయి అని చెప్పేసి. ఇక 5 minutes ఆగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఏమో లాస్ట్లో వేసేయడమే. ఇది ఎవ్రీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అందుకే నేను కూడా కొత్తగా ఏం చెప్పలేదు, సేమ్ అలాగే చేశానన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో, సండే రోజు చేసిన వీడియో. ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది నాకే తెలియదు. అండ్ మీకు నేను చేసిన ఈ వీడియోలో ఏ చిన్న విషయమైనా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. బీ థ్యాంక్ఫుల్ వాట్ యూ హ్యావ్, అప్పుడనేది లైఫ్ అనేది బ్యూటిఫుల్గా మారుతుంది. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ చాలా పొడిగా బాగా వచ్చింది. కుక్కర్లో వండాను, అయినా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.